పంతానికి వస్తే నేను నీకు అమ్మనని మర్చిపోతున్నట్టున్నావు. నువ్వలా వెళ్తే చెప్పమ్మా, ఆగిపోయావే? ముందు నా పొజిషన్లో నుంచి నన్ను తీయించింది, ఇప్పుడు నా ఇంట్లో నన్నే పరాయివాణ్ణి చేసి నిలబెట్టింది. దాని నాటకాలకి మీ తాళం ఒకటి యాడ్ అయింది. నీ షేరా? ఇక్కడ నీ షేర్తో పాటు నా షేరు, నందిత షేర్ కూడా ఉన్నాయని మర్చిపోయినట్టున్నావు. నువ్వు ఆస్తి కోసం కోర్టును ఆశ్రయించిన మరుక్షణం నా వాటా, నందిత వాటా కూడా వసుంధరకే రాసిస్తాను. అలాగే లాయర్ని పిలిపించి నేనే దగ్గరుండి వసుంధర చేత విడాకులు అప్లై చేయిస్తాను. నువ్వు తీసుకెళ్లిన వాటాలో సగం వాటా భరణం కిందిప్పిస్తాను. నువ్వు జీవితాంతం ఇక తన కాళ్ళ దగ్గరే పడుండాల్సొస్తుంది. ఇది జరిగేది.